చూస్తే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. కాసేపట్లో టీ హబ్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీ హబ్ లో స్టార్టప్ల కోసం గూగుల్ సేవలు ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ఓయూకు వెళ్లి ఆర్ట్స్ కాలేజ్ వద్ద సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఆగస్టులో ఓయూలో హాస్టల్స్, డిజిటల్ లైబ్రరీ భవనాలకు సీఎం శంకుస్థాపన చేశారు. డిసెంబర్లో మరోసారి ఓయూకు వస్తానని చెప్పిన సీఎం ఇచ్చిన మాట ప్రకారం నేడు పర్యటించనున్నారు. ఇప్పటికే ఓయూలో అభివృద్ధి పనుల కోసం 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నూతన హాస్టల్ భవనాలు, అకాడమిక్ బిల్డింగ్స్, రోడ్ల నిర్మాణం కోసం నమూనాలు సిద్ధం చేసింది ప్రభుత్వం. రైట్, రేవంత్ స్కెడ్యూల్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఒక భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక గతంలో ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఆ రోజు ఠాగూర్ ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా చెప్పాడు. 1000 కోట్ల అభివృద్ధి హామీని నిలబెట్టడానికి సీఎం ఈరోజు వస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు చెప్తా ఉన్నారు. కొత్త హాస్టల్, నూతన లా కాలేజ్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాంతోపాటు 2500 సీట్లతోనే ఒక భారీ ఆడిటోరియాన్ని కూడా నిర్మించనున్నారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి విజన్ డాక్యుమెంట్లో కూడా తమ ప్రాధాన్యత, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఉస్మానియా యూనివర్సిటీకి చరిత్రలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఒకసారి, కేసీఆర్ ఒకసారి వచ్చినప్పటికీ వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులతో ఎప్పుడు ఇంటరాక్ట్ అయినటువంటి చరిత్ర లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆగస్టులో వచ్చినటువంటి సందర్భంలో విద్యార్థులతో మాట్లాడారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి సమావేశంలో కూడా విద్యార్థులతోని మాట్లాడతారు, విద్యార్థులతోని ఇన్పుట్స్ తీసుకుంటారు. తెలంగాణలో ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి పాలసీలపైన విద్యార్థుల నుంచి, ప్రొఫెసర్ల నుంచి, మేధావుల నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటారు. ప్రస్తుతం కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో ఏ యూనివర్సిటీలకు ముఖ్యమంత్రులు వచ్చినటువంటి సందర్భం లేదు. గతంలో ఒక 2 ముఖ్యమంత్రులు వచ్చినా విద్యార్థులతోనే ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఉస్మానియాకు యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం, అది సెక్యూరిటీ లేకుండా రావడం ఎట్లా చూస్తారు? నిజంగా గొప్ప విషయం ఇది. నిజంగా ప్రజాపాలన అంటే ప్రజాపాలకుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండని చెప్పి ప్రజలందరూ కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ చెప్పుకుంటున్నారు. పాసులు లేవు, 3 అంచెల 4 అంచెల భద్రత లేదు, పోలీసులు కూడా కొద్ది నామమాత్రంగా ఉన్నారు. ఎక్కడ కూడా మేమందరం కూడా విద్యార్థులందరూ రండి, మాట్లాడండి, అడగండి, నేను వచ్చి మీకు పరిష్కరిస్తా అంటాడు. 1000 కోట్ల మూట పట్టుకొని ఓయూకి పంచబోతాడు. నిరుద్యోగుల ఆశలు వాళ్ళకు సంతోషపరిచే విధంగా నోటిఫికేషన్లు కూడా చెప్పబోతాడు. కాబట్టి నిజంగా దమ్మున్నటువంటి నాయకుడు, ఇట్లాంటి నాయకుడు, పాలకుడు ఉండాలని చెప్పి దేశంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఓయూ అంటే ప్రతిపక్షం. గత ముఖ్యమంత్రి దొడ్డిదారిని వచ్చి శతాబ్దోత్సవాలప్పుడు దొడ్డిదారిని అయిపోయాడు. కానీ ముఖ్యమంత్రి ఒకసారి వచ్చి నేను మళ్ళీ డిసెంబర్లో వస్తా, మీరు అడగండి, నిధులు ఇస్తా, నిధులే కాదు జీవోలు ఇస్తా, డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఈ ముఖ్యమంత్రి పర్యటన ఈరోజు ఇక్కడ. అదేవిధంగా ఇది తెలంగాణ ఆర్ట్స్ కళాశాల అంటే యుద్ధభూమి, తెలంగాణ మొత్తానికి యుద్ధభూమి. యుద్ధభూమిలో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు రావటం అనేది శుభపరిణామం. ఇది మొత్తానికైతే యూనివర్సిటీ విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి రావడాన్ని స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి విజన్ డాక్యుమెంట్లో తమ ప్రాధాన్యత ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ అన్నారు. తెలంగాణలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, వస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఏం ప్రతిపాదన చేయబోతున్నారు? విద్యా నైపుణ్యమైన విద్య ఉండాలని ముఖ్యమంత్రి గారు చాలా వేదికల్లో వారు మాట్లాడుతున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. విశ్వవిద్యాలయాలు కేవలం పట్టాలు, డిగ్రీలు ప్రదానం చేసే విద్యాలయాలుగా ఉండకూడదు. ఇవి నైపుణ్యాన్ని ఇవ్వాలి విద్యార్థికి. సమాజంలోకి వెళ్ళి విద్యార్థి ఎలా తన బతుకుదెరువు కావాల్సిన ప్రాతిపదిక ఇక్కడ ఉండాలి. కనుక తెలంగాణ సమాజమే కాదు, మొత్తం భారతదేశంలో ఒక 40 ఏళ్ల నుంచి విద్యా వ్యవస్థ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఈ పతనావస్థకి వెళ్ళిపోయిన విద్యా వ్యవస్థని మనమే నిర్మాణం చేసుకోవాలి. తెలంగాణలో గతంలో పునర్నిర్మాణం అన్నారు, కానీ పునర్నిర్మాణంలో గడీల నిర్మాణం జరిగింది, కానీ విద్యా నిర్మాణం జరగలేదు. కనుక రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు విద్యారంగం మీద. ఆ దృష్టిని వారు కనీసం ఒక 5-10 ఏళ్ళు ఒక విజన్గా పెట్టుకొని పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే తెలంగాణలో విద్యారంగం నిర్మాణం కావాలంటే
దానికి కావలసిన మేధో సంపత్తిని అందించాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయము దానికి నిలయంగా ఉండాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయము ఇక్కడ ఆలోచనలు ఉంటాయి, చైతన్యం ఉంటుంది, ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఈ అన్నిటి నుంచి ఒక మేధో వికాసం, ఒక జార్జి రెడ్డి లాంటి మేధావి ఎదిగినట్లుగా, లేదా ఒక సిహెచ్ హనుమంతరావు గారు లాంటి మేధావి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎదిగినట్లుగా, లేదా నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఎదిగినట్లుగా, ఎందరో వివిధ రంగాల్లో ఎదిగినటువంటి గొప్ప వాళ్ళు ఉన్నట్లుగా యూనివర్సిటీని తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ పని జరగాలంటే ఏం జరగాలి? చదువు చెప్పడానికి తరగతి గదులు ఉండాలి, పిల్లలు ఉండడానికి హాస్టల్ గదులు ఉండాలి, పాఠాలు చెప్పడానికి టీచర్లు ఉండాలి. 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 1000 పోస్టులని భర్తీ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి వారు 1000 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన ఇస్తారని కోరుకుంటున్నాం. రైట్. అదేవిధంగా ఆగస్టు 25 నాడు 25 కోట్లకు 1000 కోట్లు యూనివర్సిటీకి ఇస్తానని వారు ప్రకటించారు. డిసెంబర్లో వస్తానన్నారు. ఆ మాట ప్రకారం వాళ్ళు వస్తున్నందుకు వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆ 1000 కోట్లకు సంబంధించిన జీవో ఈ వేదిక మీద నుంచి ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే సీఎం గతంలో చెప్పినట్టు ఈరోజు వస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో ఉస్మానియాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరించాలని ఇటు విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ కోరుతున్నారు. ఓకే.